అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఆడబోతున్నాం స్టోర్ మేనేజ్మెంట్ సిమ్యులేటర్. సో ఈ గేమ్ అయితే మీకు ప్లే స్టోర్ అవైలబుల్ ఉంది, యాప్ స్టోర్ అవైలబుల్ ఉంది. మీరు iOS యూస్ చేస్తే యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ యూస్ చేస్తే ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఇదైతే పీసీలో కూడా ఉంటుంది, స్టీమ్లో. సో గేమ్ అయితే చాలా బాగుంది కదా, ఒకసారి ఆడాను ఇది. సో కంటిన్యూ చూడండి. ఇక్కడ నేనైతే న్యూ గేమ్ ఆడతాను ఇప్పుడు ప్రస్తుతానికి, చూడండి. ఎస్, ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఆడబడుతున్నాం వెల్కమ్ టు సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, వీడియో చెప్తున్నాడు ఇక్కడ రెక్ స్టోర్. ఓకే, సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ గైస్ దీని పేరు. ఓకే, ఇక్కడ సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. సో ఇది డస్ట్బిన్ గైస్. అయితే మన ఇది నాకు తెలియదు, ఇక్కడైతే డెలివరీ వస్తుంది కదా మనకి. ఓకే, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓకే సిస్టమ్ దగ్గర కూర్చుందాం. సో మార్కెట్ ఓపెన్ చేసి మన సూపర్ మార్కెట్కి పనికి రావాల్సినవి అంటే ఇంకా మనం ఆర్డర్ చేయాలి కదా, యాడ్ టు కార్ట్. ఈ రెండు కొందాం గైస్ ప్రస్తుతానికి. సో మన దగ్గర $50 ఉంది కాబట్టి $47 అయితే అవుతుంది తర్వాత పర్చేస్కి. సో మనమైతే ఇంకా కొనేద్దాం. ఈ రెండింటిని పర్చేస్ చేసేసాం సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడైతే మనం సో గైస్ మీరు ఫస్ట్ టైం ఈ గేమ్ ఆడితే మీకు కంట్రోల్ చాలా టఫ్గా అనిపిస్తుంది. ప్లస్ మీకు ఇది ఇండియన్ డాలర్స్ కాదు, అమెరికన్ డాలర్స్ కదా గైస్, మీకు అయితే కొంచెం అర్థం కాదు అమెరికన్ డాలర్స్. సో ఈ గేమ్ అయితే అలా ప్రాక్టీస్ ఆడుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది గైస్. ఫస్ట్ టైం నేను కూడా అలాగే అనుకున్నాను గైస్. సో మీరైతే ఇక్కడ ప్లేస్ చేయడానికి LM ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇంకా మీరు LM ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ ప్లేస్ అవుతుంది గైస్. సో అయిపోగానే ఈ డబ్బా మనం బయట పడేయకూడదు, స్వచ్ఛ భారత్ చేయాలి. అందుకని తీసుకెళ్ళి డస్ట్బిన్ చేయాలి. సో ఓపెన్ చేస్తాం కదా, ఇది కూడా మనం తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. ఇక్కడ కింద వేద్దాం గైస్, దీన్ని పక్కన పెడదాం. ఓకే, LM ఓపెన్ ప్లేస్ ఇట్. ఓకే, చూడండి ఇక్కడ చాకోస్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇంకా స్వచ్ఛ భారత్ చేస్తాం మనం ఇంకా. సో మనం ఇప్పుడైతే వీటికి ప్రైజెస్ సెలెక్ట్ చేయాలి కదా, మన సూపర్ మార్కెట్లో మనకి నచ్చిన ప్రైస్ సెలెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వీటికి సెలెక్ట్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి మనం ఆన్లైన్ దీని కాస్ట్ $2.99 కొన్నాం కదా. ప్రస్తుతానికి మనం అయితే ఇంకా దీనికి 3 పెడదాం గైస్, $3 పెడదాం. $3 ప్రైజ్. ఓకే, మనమైతే గైస్ మనం కొంచెం ఎక్కువ పెడదాం, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. మనకు నచ్చింది పెట్టచ్చు గైస్, కానీ మనం మినిమం $1లోనే ఉండాలి. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన కాస్ట్ కదని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ 15 పెట్టామనుకోండి, కస్టమర్స్ మన షాప్లో అడుగుపెట్టి మళ్ళీ వెనక్కి వేసేస్తారు ఎందుకంటే ఆ కాస్ట్ చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ కాస్ట్ నచ్చదు కాబట్టి అంత ఎక్కువ కాస్ట్. సో మనైతే ప్రస్తుతానికి $5 పెడదాం గైస్. సో మీరు అలా గేమ్ ఆడుతుంటే మీకు డాలర్స్ అర్థమవుతుంది గేమ్లోని. ఓకే, మనం ఈ బ్రెడ్ని మనం ఎంత కొన్నా నాకు తెలిసి $2 కొని ఉంటాం. ఒక $250 పెడదాం గైస్. $2 ఎస్ పెట్టేసాం. సో ఇప్పుడు మన షాప్లోని ఓపెన్ చేసాం, అదే ప్రైజెస్ పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు మనం వెళ్ళి షాప్ ఓపెన్ చేద్దాం గైస్. క్లోజ్ ఉన్న షాప్ కాబట్టి ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో మనం డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ రిజిస్టర్లో కూర్చోవడమే, ఇంకా కస్టమర్స్ అలా వచ్చేస్తూనే ఉంటారు ఇంకా. సో బేగా రావాలి మీరు కొనుక్కొని. ఓకే, సో గైస్ అయితే బాస్కెట్ పెట్టుకుంటారు. సో LM. సో ఓకే, స్కాన్ చేద్దాం. మన కస్టమర్ ఎక్కువ కొంటున్నాడు. డబ్బులు తీసుకోవడం కాదు గైస్, వీటి చేంజ్ కూడా ఇవ్వాలి. సో వాడు మనకి 20 తీసుకున్నాడు కాబట్టి, సో వాడు మన 20 ఇచ్చాడు, టోటల్ 12 అయ్యింది. వాడు చేంజ్ అయితే మనం $7 ఇవ్వాలి గైస్. సో ఇక్కడ మీరు సింపుల్ 1 2 3 4 5 6 7. సో మీకు ఫస్ట్ టైం అర్థం కాదు గైస్, విత్ చెప్తుంది మనకి అలాగా ఇక్కడ ఉంటుంది కదా, అలాగే ఇవ్వచ్చు మీరు. అంటే 1లో చేంజ్ కూడా ఉంటుంది గైస్, ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఇంకా ఇవ్వాలంటే స్పేస్ నొక్కితే వాడు వెళ్ళిపోతాడు ఇంకా. సో మనం మళ్ళీ హ్యాండిల్ తీసుకోవడం ఇంకో కస్టమర్ని. 2000 years later. యాడ్స్ వస్తూ ఉంటాయి, మీరు వైఫై ఆఫ్ చేసుకుంటే యాడ్స్ పోతాయి గైస్. సో ఇప్పుడు మనం వాడు ఏం ఇస్తాడు, కార్డ్ ఇస్తున్నాడు గైస్ వాడైతే. ఓకే, ఒకసారి తీసుకుందాం కార్డ్ని. వాడు కార్డ్ ఇచ్చాడు కాబట్టి మనం స్వైపింగ్ మిషన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు పక్క ఉంటుంది గైస్, టోటల్ మిషన్ 10 అయింది వాడికి. సో మనం 10 టైప్ చేద్దాం.
0.0. హే సారీ అబ్బా మనకి లాస్ గాయస్. ఇప్పుడు నేను పక్కన జీరోస్ పెట్టడం మర్చిపోయాను. వాడు మన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఓకే వాడు చేంజ్ 0 వస్తుంది. పోరా ఇంక నువ్వు. వాడు చేంజ్ వస్తుందా? చేంజ్ ఎంత వస్తుంది వీడికి? ఇంకా రిసీవ్ 10 టోటల్ $1 వస్తుంది చేంజ్ వీడికి. సింపుల్ కదా. ఓకే మనకు తెలుసు కదా ఇది బట్ చెప్పక్కర్లేదు మనకి. ఓకే ఇంకా అలాగా మీరు మీకు ప్రస్తుతం 30 వచ్చింది గైస్. ఇంకా ఓకే ఒకసారి ఉన్నాను గైస్. ఓకే ఇప్పుడు మనం ఇంకా చెక్ చేద్దాం. వాడు $5 ఇచ్చాడు. టోటల్ 5 అయింది కాబట్టి ఇంక పంపించేయడమే వాడిని, ఎందుకంటే మనకి ఏం లేదు కాబట్టి. సో ఈ యాడ్స్ ఒకటి చంపేస్తున్నాయి. సో ఇప్పుడు మనం వాడికి చేంజ్ ఏమో అవసరం లేదు, వాడికి వెళ్ళిపోవడమే. వాడు కరెక్ట్గానే ఇచ్చాడు. ఓకే ఎంత ఇచ్చావు నువ్వు? ఓకే 5 ఇచ్చాడు కదా, అయిపోయింది గైస్. వాడికి వెళ్ళిపోవడం ఇంకా. ఓకే నెక్స్ట్ కస్టమర్ని తీసుకుంటున్నాం. వెళ్ళాం. ఓకే కార్డ్ ఇస్తున్నాడు. ఈసారి నేను కొంచెం మంచిగా చేయాలి. ఓకే $2 అయింది. 0. ఒక బ్రెడ్ తీసుకున్నాడు గైస్. ఒక బ్రెడ్ తీసుకున్నాడు కాబట్టి ఓకే రే తీసుకోరా. ఓకే డబ్బులు ఇస్తున్నాడు వీడు మనకి క్యాష్ ఆన్. ఓకే చేంజ్ వీడు $1 వస్తుందా? తీసుకోరా పోరా. ఓకే మేడంది అయితే తీసుకుంది, డబ్బు ఇచ్చింది. ఓకే చేంజ్ $2 కదా. ఓకే ఇచ్చి. సో గైస్ మీరు అనుకుంటారు వీడికి ఇలాగే ఇంత బాగా ఏం వచ్చిందని చెప్పేసి. సో నేనైతే గైస్ ఈ గేమ్ వీడియో రికార్డ్ చేయకముందు అయితే ఒకసారి ఆడాను. సో అందుకే నాకు అర్థమవుతుంది ఇది డాలర్స్ అయితే. సో వీడికి అయితే $12 మనం తీసుకోవడం 50. సో గైస్ మీరైతే మనీ పక్కన ఖచ్చితంగా డాట్ పెట్టి తర్వాత దాంట్లో వాడు ఎంత తీసుకున్నా ఇవ్వాలి గైస్, లేకపోతే మీకు డబ్బులు రావు గైస్. చూడండి 63 వచ్చింది నాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా. సో అలా గైస్ మీరు ఇంకా అలా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నేనైతే ఈ కస్టమర్ అయిపోయిన తర్వాత షాప్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే వీడు కూడా కార్డు ఇస్తున్నాడు. ఓకే వీడు $12 కదా. 0.50. ఓకే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా నువ్వు. ఓకే మేడం అయితే ఒక చాకోస్ తీసుకుంది. ఈ మేడంది అయిపోయిన వెంటనే మనం అయితే ఇంకా షాప్ని ముయ్యాలి. ఓకే డబ్బు ఇస్తుంది మేడం ఇంక మీరే బస్. మేడం అయితే మనకి ఇంకా లాస్ట్ బోని క్లోజ్ చేసేది షాపింగ్కి వెళ్ళి. ఓకే ఈ యాడ్స్ అయితే నాకు చాలా ఘోరంగా వస్తున్నాయి యాడ్స్ నాకైతే ఇంకా. సో మీరైతే ఈ కొడితే ఇంక క్యాష్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతారు. షాప్ క్లోజ్ చేద్దాం బెగిలి, అయితే కస్టమర్స్ వచ్చేస్తారు ఇంకా. ఇవి వెళ్ళిపోకరా షాప్లోకి. ఓకే షాప్ క్లోజ్ చేస్తాను. దీని షాప్ క్లోజ్ అవ్వట్లేదు, ఏదేం ప్రెస్ చేస్తున్నాను కదా. ఓకే గైస్ నాకైతే లాగ్ అవుతుంది. యాడ్ లోడ్ అవుతుంది. ఓకే షాప్ క్లోజ్ చేస్తాను నేను ఇంకా. అబ్బా యాడ్స్తో తలనొప్పి అయిపోతుంది గాయస్. సో ఈ షాప్ని క్లోజ్ చేస్తాం. కస్టమర్ వచ్చాడు ఆల్రెడీ షాప్లోకి. కళ్ళు కనిపించవారా నీకు? ఓకే గాయస్ వాడు కనిపించమనుకుంటూ కళ్ళు వెళ్ళిపోయాడు. సో వాడిని ఏం పట్టించుకోకండి మీరు. సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఇంకా మీకు పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి గాయస్. మనం ఇంకా మన షాప్ని పూర్తిగా అప్గ్రేడ్ చేద్దాం. ఎంత బాగా అంటే డీమార్ట్ లెవెల్లో అప్గ్రేడ్ చేద్దాం గైస్ మన షాప్ని. సో ఈ వీడియో అయితే ఇంతే ఇంకా. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో బాయ్.